హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ యాత్రికుడు. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం నల్గొండ జిల్లా చండ్రూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నది మన రామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయం స్పెషల్ వచ్చేసి ఇక్కడ ఏదైనా సరే రెండుగా ఉంటాయి. అందులో శివుడైనా సరే, అక్కడ ఉన్న గుండమైనా సరే, ఏదైనా రెండుగా ఉంటాయి. ఆ విశేషాలు మనం ఇక్కడ వెళ్ళి తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం పైకి వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలను తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి నంది అవబడుతుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి నంది. ఇప్పుడైతే మన రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. అయితే ఇక్కడ మనకి ఈ గుడి అర్చకులు అయితే ఇక్కడ ఉన్నారు. నమస్కారం అండి. స్వామి గారు, ఇక్కడ మనకి గుడి విశేషాలు కొన్ని చెప్పగలుగుతారా మాకు? కొన్ని మీరు చెప్తాను ఖచ్చితంగా. ప్రజలందరూ కూడా నమస్కారం, విజ్ఞప్తి. ఈ యొక్క పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, గ్రామం తుమ్మలపల్లి, మండలం చండూరు, జిల్లా నల్గొండ. ఈ యొక్క క్షేత్రంలో అన్నీ కూడా రెండు ఉంటాయండి. మనకు 2 శివలింగాలు, 2 నందులు, 2 గణపతులు, 2 ధ్వజస్తంభాలు, 2 గుండాలు, 2 శిఖరాలు, 2 గాలిగోపురాలు అన్నీ కూడా రెండు ఉంటాయండి. ప్రధానంగా మనం దేవాలయం ముందుకు రాగానే దేవాలయంలో మనం ప్రధానంగా దర్శనం చేసుకునేది గణపతి. 2 గణపతులు అన్నాం కదా. మొదటి గణపతి దేవాలయానికి ముందుగానే ఉంటుంది, గాలిగోపురం అంటారు ముందు. ఆ గాలిగోపురానికి ముందే ఉంటుంది. ఇక ఫస్ట్ గణపతి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ సాక్షి గణపతి అంటాం. మనం శ్రీశైలంలోకి వెళ్ళిన తర్వాతనే ఫస్ట్ సాక్షి గణపతిని ఎలా అయితే దర్శనం చేసుకుంటామో, ఈ యొక్క పార్వతీ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా రాగానే మొదటగా ఈ యొక్క సాక్షి గణపతిని నమస్కారం చేసుకొని దేవాలయంలోకి ప్రవేశిస్తుంటారు. ఈ యొక్క దీన్ని గాలిగోపురం అంటుంటారండి. దీన్ని గాలిగోపురం అంటారు, ఉత్తర గోపురం అని కూడా అంటారు. ఈ గోపురం స్వామి మరి ఇక్కడ మనం అన్ని రెండు ఉంటాయని చెప్పాను కాబట్టి ఇది కళ్యాణ మంటపం అంటారు. ఇది బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం జరుగుతుంది. ఇదొక కళ్యాణ మంటపం. ఒకటి శివుడి ముందల గర్భాలయంలో ఒకటి ముందు ఉంటుంది, అది నంది మంటపము అంటాము. అలాగే ఇక్కడ 2 ధ్వజస్తంభాలు అనుకున్నాం కదా. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు, రాతి 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. ఇవి పురాతనవి. ఇక్కడ ఏమైనా రెడ్గా ఉంటాయి, ఇవి ఏవైనా 2 ఉంటాయి. ఇక్కడ 2 కళ్యాణ మంటపాలు అని చెప్పాం కదా. తర్వాత 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటి పార్వతీ పరమేశ్వరుడికి సంకేతంగా ఉంటాయండి. ఇక్కడ ఒకటి పొడవుగా ఉంటుంది, ఒకటేమో చిన్నగా ఉంటుంది. ఒకటి పార్వతీ పరమేశ్వరుడు, ఒకటి పరమేశ్వరుడు, ఒకటి అమ్మవారు అన్నట్టుగా చెప్పుకుంటారు. అది కార్తీక దీపం అండి. మనం ఆకాశ దీపం అని చెప్పుకున్నాం కదా, దాన్ని కింద వెలిగించి షోడశోపచార పూజ చేసేసి దాని ఆకాశంలో కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఆకాశ దీపము కాబట్టి దాన్ని సాయంత్రం 6-6:30కి అట్లా వెలిగించే ఆకాశ దీపాన్ని పైన వెలిగించి పెడతాం. అది కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది. స్వామి, ఇక్కడ ఇది పుట్టుగుండం అంటే ఇదేనా? పుట్టుగుండం అండి. ఇది చాలా విశిష్టమైనది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఇది స్వయంగా వెలిసినటువంటి గుండం. పుట్టులింగము, పుట్టుగుండము అంటారు. పుట్టుగుండం విశేషత అంటే ఇక్కడ మనకు ఆయుహ ఆరోగ్యాలు కూడా, శరీర బాధలు కానీ, సంతానం లేకపోవడం కానీ, వివాహం కూడా కాకపోతే ఏమైనా దోషాలు ఉన్నా కానీ ఈ యొక్క పుట్టుగుండంలో స్నానం ఆచరిస్తే చాలా పుణ్యం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. చాలా నమ్మకం. ఈ యొక్క గుండం విశిష్టత ఇంకా ఇది ఎంత లోతుందో అనేది కూడా ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేకపోయారు. వెనకట కాలంలో మనకు 7 నులకల తాడని ఉంటుంది కదా, ఆ యొక్క తాడును వేసినా కానీ ఇది అందలేదని చెప్పేసి చెప్పారు పెద్దవాళ్ళు కూడా. ఇక్కడ ఈ నీటి ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది, ఇదే స్థాయిలో ఉంటుంది. కొంచెం జాతర వచ్చినప్పుడు పబ్లిక్ వాడుకున్నప్పుడు కొంచెం వాటర్ తగ్గుతాయి, కానీ పూర్తి స్థాయిలో మాత్రం తగ్గవు. ఇందులో స్నానం ఆచరిస్తారా స్వామి? ఇందులో స్నానం చేయొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నందులు కూడా 2 ఉన్నాయి. అసలు 2 ఎందుకు వచ్చాయి? ప్రతిదీ 2గా ఉండడానికి కారణం ఏంది అసలు? ఇక్కడ ఇది పూర్వకాలంలో మనకు రావణాసును వధించిన తర్వాత రాముల వారికి బ్రహ్మహత్యా పాపం ఉంటుంది. ఎందుకంటే రాముల వారు ఆయన మన రావావతారం మనిషి అవతారం ఎత్తింది కాబట్టి ఆ యొక్క మనిషి అవతారంలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఆ ఒక బ్రాహ్మణుని వధించిన తర్వాత ఆ పాపం ఉంటుంది. కాబట్టి ఆ రావణాసు ఎంత భక్తుడైనా సరే ఒక బ్రాహ్మణుడు అనే భావన చేత ఆ బ్రహ్మహత్యాపం పోవడానికి అయోధ్య నగరానికి వెళ్ళేటప్పుడు చాలా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తూ వెళ్ళారని చెప్పేసి పురాణ కథ. ఇక్కడికి వచ్చేసి మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి కదా అండి. ఆ యొక్క 2 ధ్వజస్తంభాలు కిందికి వెళ్తే ఒకటి పాలగుండం అని వస్తుంది.
ఆ యొక్క పాలగుండంను స్వామివారు మొదటగా స్థాపించి అక్కడ స్నానం ఆచరించి ఇప్పటికీ దాంట్లో పాదాలు ఉంటాయి. అవి రాముల వారి యొక్క పాదాలని చెప్పుకుంటారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుహలో స్వామివారిని స్వయంగా ప్రార్థిస్తే పుట్టులింగాకారంగా వెలిసాడని చెప్పేసి పురాణ గాథ. మనకు ఇటుపక్క శివలింగం ఉంది కానీ అది పుట్టులింగాకారం అంటారు. అది రాముల వారి చేత స్వయంగా వెలిసినటువంటి శివలింగము. తర్వాత అభిషేకానికి నీళ్లు కావాలి అంటే ఆ యొక్క గంగాదేవిని ప్రార్థిస్తే పుట్టుగుండంగా వెలిసిందని చెప్పేసి పురాణ గాథ. తర్వాత రాముల వారి యొక్క కాలం అయిపోయిన తర్వాత మన యొక్క కలియుగంలో రాజులు ఋషుల కాలంలో ఉన్నప్పుడు ఆ యొక్క రాజులు ఇద్దరు కూడా ఒక రాజు దగ్గర పనిచేసేవారు. వాళ్ళిద్దరు కూడా పొరుగు రాజ్యానికి వెళ్ళి ఒక పని చేసుకురండి అని చెప్పగా ఆ యొక్క రాజులను వాళ్ళు ఎక్కడన్నా నీళ్లు దొరుకుతాయేమే సేద తీరుతామని చెప్పేసి చూడగా ఇదంతా కూడా పూర్వకాలంలో ఒక అడవి ప్రాంతం అని చెప్పి చెప్తారు పెద్దలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుండం కూడా పురాణం ఒక 20 సంవత్సరాల క్రితం ఒక కట్టడం అనేది కట్టారు మామూలుగా, ఇప్పుడు వాళ్ళే. కానీ అంతకంటే ముందు ఇది ఒక సెలేయర్ లాగా ఉన్నది. ఒకసారి స్వామివారిని గుహ ఈ గుండం ఒకసారి పరిశీలిస్తే ఒక అనుసంధానంగా ఉంటుంది. ఒక కొండ ఈ గుండం అంతా కూడా ఒక అనుసంధానంగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడే నిద్ర చేసి ఒక స్వామివారి యొక్క నీళ్లు తాగిన తర్వాత ఉదయాన్నే లేవగానే సూర్యుడు యొక్క కిరణాలు ఎప్పటికీ కూడా స్వామివారి మీద పడుతూ ఉంటాయి. ఉదయాన్నే ఆ యొక్క కిరణాలు స్వామివారు మెరుస్తూ ఉంటే ఏంటి మహిమ అని చెప్పేసి కొంచెం ముందుకు రాగానే స్వామివారి దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం చేసుకొని ఏంటి అని వాళ్ళ యొక్క వచ్చిన పని మర్చిపోయి వాళ్ళు ఋషుల దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీ ఇద్దరు అన్నదమ్ములు మాకు స్వామివారి ఇలా దర్శనమిచ్చారు, ఏంటి మహిమ అని చెప్పగానే వాళ్ళ యొక్క దివ్య దృష్టితో చూసి మీ యొక్క జన్మ ధన్యమైంది, మీ చేత ఒక కార్యం జరపాల్సింది, అందుకే మీకు స్వామివారి దర్శనం ఇచ్చారని చెప్పగా ఆ యొక్క ఋషులు రాజుల చేత మీరు కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పగా ఆ ఋషులు రాజుల చేత ఇటుపక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ పుట్టులింగాకారము పెట్టులింగాకారం అని చెప్పేసి చెప్తారు. తర్వాత వాళ్ళ యొక్క చరిత్ర ఎప్పటికీ ఉండాలని చెప్పేసి 2 శివలింగాలు అయినాయి కాబట్టి వాళ్ళ యొక్క చరిత్ర ఉండాలని చెప్పేసి 2 నందులు 2 గణపతులు మనం చెప్పుకున్నాగా ఒకటి బయట ఉంది అని అక్కడో గణపతి ఉంటుంది, ఇక్కడో గణపతి ఉంటుంది. 2 నందులు 2 గణపతులు 2 ధ్వజస్తంభాలు ఎదురుగా ఉన్నాయి. 2 ధ్వజస్తంభాలు